ఐఎమ్ వెరీ సారీ. నా మాటలు పట్టించుకోవద్దు. నేనున్న సిచ్యువేషన్లో అలా మాట్లాడాల్సి వచ్చింది. మనసులో ఏం పెట్టుకోవద్దు. అర్థం చేసుకుని సహకరిస్తే అనుకునేవి సాధించడం వీలవుతుంది. ఖచ్చితంగా సాకేత్ హారత్తోనే మాట్లాడుతున్నాడు. ఇందాక మా ముందు దాన్ని అరిచాడు కదా, ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా నిలబడి దాంతోనే మాట్లాడుతున్నాడు. లేకపోతే ఇతను ఇంకెవరికి సారీ చెప్తాడు? వేరెవరికో సారీ చెప్పాల్సిన అవసరం ఇతనికే ఉంది. అట్టవద్దు ప్లీజ్. హార్ట్ఫుల్గా సారీ చెప్పాను కాబట్టి ఎక్స్క్యూజ్ చేయాలి. పెద్ద మనసుని తెలుసు కాబట్టే నేను చిన్నతనం అనుకోకుండా సారీ చెప్పేశాను. ఓకే సీత? వస్తుంది. సీత, ఇక్కడేం చేస్తున్నావు? అది వదిన గారు, మీరు ఇక్కడ నేను ఫోన్ మాట్లాడడం, మీరు వెనకాల ఉండి వినడం. నో, నేను మిమ్మల్ని ఇలా ఊహించలేదు. మరీ అంత ఆశ్చర్యం ప్రదర్శించుకో. నేను మారానంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీకు ఇలాంటి బుద్ధి ఉందని తెలిసి నేను ఆశ్చర్యపోతున్నాను. నీ బుద్ధి బయటపడిందని నా బుద్ధి గురించి మాట్లాడుతున్నావా? నువ్వందరి ముందు హారతిని తిట్టి ఇలా వెనకాల దొంగచాటుగా ఫోన్లో సారీ చెప్పడం నేను గమనించానని ఇలా ప్లేట్ ఫిరాయిస్తున్నావా? సీత, ఏమైంది? మీరంతా నమ్మారు, కానీ వదిన గారికి నా మీద నమ్మకం కలగలేదు. అందుకే నేను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాను అని ఫాలో అవుతూ వెనకాల నుంచి వింటున్నారు. అవును, విన్నాను. కానీ నాకు నేనుగా నిన్నేం ఫాలో అవ్వలేదు. వాటర్ కోసం వచ్చాను. హట్ అవ్వకు, హార్ట్ బీటు ఫీల్ అవ్వకు ప్రియా. నొచ్చుకోకు, సహకరించు, సాధిద్దామని నువ్వు మాట్లాడుతుంటే విని ఇలా దగ్గరకు వచ్చాను. చెప్పు, నువ్వు మాట్లాడింది హారత్తోనే కదా? సీత, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎవరికి రాని డౌట్స్ నీకెందుకు వస్తున్నాయి? ఇతని బుద్ధి తెలుసు కాబట్టి. అతను హారతిని సారీ సారీ అని బతులాడ్డం నేను విన్నాను కాబట్టి. అతను సారీ చెప్పింది నిజమో అబద్ధమో నువ్వే నిలది. ఏంట్రా సాకేత్, సీత అనేది నిజమేనా? వదిన పేరులోనే పవిత్రత ఉంది. ఆవిడ గుణగణాలు మన ఇంట్లో అందరికీ తెలిసినవే. తను అబద్ధం ఆడదు. నేను సారీ చెప్పింది కరెక్టే. విన్నావా ఎంత ధైర్యంగా చెప్తున్నాడో? మారినట్టు నాటకం ఆడుతున్నాడన్నమాట. తొందరపడదు వదిన. ఆవేశపడి నా మీద నిందలు వేయొద్దు. నువ్వే ఒప్పుకుంటూ నిందలంటావేంట్రా? ఏం ఒప్పుకున్నాను? ఏం ఒప్పుకున్నాను అన్నయ్య? సారీ చెప్పింది నిజం అన్నానే కానీ నేను సారీ చెప్పింది హారతికే అనలేదుగా. నో అనుకున్నాను, వదిలేశాను. మళ్ళీ ఎందుకు మాట్లాడతాను? మళ్ళీ ఎందుకు సారీ చెప్తాను? హారతికి కాకపోతే ఇంకెవరికో సారీ చెప్పాల్సిన అవసరం నీకే వచ్చింది. అన్నయ్య, నిన్న నేను ఆ నీచమైన నిశ్చితార్థం కార్యక్రమంలో ఉన్నప్పుడు మేనేజర్ ఫోన్ చేసి టెండర్ ఫామ్స్ మీద మీ సంతకాలు అవసరం వచ్చింది, ఎక్కడున్నారు, ఎక్కడికి రమ్మంటారు అని అడిగాడు. ఇదేదో గ్రాని వేసిన ప్లాన్లా ఉందని ఫోన్ కట్ చేశాను. అతను రిపీటెడ్గా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. చివరికి చిరాకేసి ఫోన్ ఆన్ చేసి ఫేస్ మాడిపోయేలా క్లాస్ పీకాను. అది అప్పుడున్న మూడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నా క్యారెక్టర్ మారింది. అతను చాలా హర్ట్ అయి ఉంటాడని సారీ చెప్పా. అది తప్ప? ఏంటి, మేనేజర్కి సారీ చెప్పావా? అదేదో ఫేస్ టు ఫేస్ అతనితో మార్నింగ్ ఆఫీస్లో చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ అతను ఆఫీస్లో ఒంటరిగా లేడు, నేను ఒంటరిగా లేను. అతను హ్యాపీగానే ఉన్నాడుగా, వీలైనట్టేం కనిపించలేదు. ఎంతైనా సబార్డినేట్. అలిగితే తనే నష్టపోతానన్న ఫీలింగ్తో ఆ ఫీలింగ్ బయటపడకుండా నవ్వుతూ మేనేజ్ చేసుకున్నాడు. నేను నీ ముందు కానీ మరొకళ్ళ ముందు కానీ అతన్ని కదిలిస్తే
ఇంకా ఫీల్ అవుతాడేమోనని ఆ విషయం ఎత్తలేదు. మనసులో నా తప్పు నన్ను వెక్కిరిస్తుంటే తట్టుకోలేక ఇప్పుడు చెప్పాను. అది తప్ప? నాకు నమ్మకం కలగడం లేదు. సీత, వాడంత వివరంగా చెప్తుంటే నమ్మకం కలగలేదంటావేంటి? నా గతం అలాంటిది. వదిన గారు అంత తేలిగ్గా ఎలా నమ్ముతారు? వారు అనుమానించడంలో తప్పులేదు. నమ్మకం కలిగించడం నా బాధ్యత. అనయ్య, ఇదిగో లాస్ట్ కాల్ నువ్వే చూడు. ఇప్పుడైనా నేను మేనేజర్తోనే మాట్లాడానని నమ్ముతారా? ఎవిడెన్స్ ఇంత క్లియర్గా ఉంటే ఇంకా నమ్మకపోవడం ఏంట్రా? ఏంటో, అప్పుడు నన్ను డౌట్గానే చూశారు. మారానన్నా మళ్ళీ ఇప్పుడు అలాగే చూస్తున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియట్లేదు. రీడీల్ చేస్తే కన్ఫర్మ్ అయ్యేది కదా రఘురామ్. దిస్ ఇస్ టూ మచ్ సీత. అనుమానించి వాడిని హర్ట్ చేయొద్దు. మళ్ళీ వాడు మారిపోయే ప్రమాదం ఉంది. నేనైతే మారాడనే అనుకుంటున్నాను. నువ్వు నన్ను నమ్మితే వాడిని నమ్మగలుగుతావు. పద. రా సీత.